నమస్తే. వెల్కమ్ టు లీవ్. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మరి జగన్ ఇరికిచ్చాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వాళ్ళ హయాంలో ఉన్నటువంటి యొక్క గోరంట్ల మాధవ్ కావచ్చు, అనంతబాబు కావచ్చు, అదేవిధంగా చూస్తుంటే దువ్వాడ సీను కావచ్చు, ఇలా ఎంతోమంది మహిళలతో ఎలా ఆడుకున్నారు అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాళ్ళందరినీ గుర్తు చేస్తూ లేనిపోని ఆరోపణలతో కూన రవికుమార్ గారి మీద చేసిన ఆరోపణ కావచ్చు, అదేవిధంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొడుతూ కేసులు సాక్షి మీద కావచ్చు, సుమన్ టీవీ మీద కావచ్చు, మరికొన్ని చిన్న చిన్న ఛానల్ మీద పడినటువంటి కేసుల గురించి అంబటి రాంబాబు మాట్లాడిన మాటల్ని ఎలా తీసుకోవాలి, జగన్ని పూర్తిగా ఇరికిచ్చేశాడా అంటే ఏం చెప్తారు? ఇక్కడ వీళ్ళు చేసిన ప్రచారం ఏంటి? అమరావతి మునిగిపోతుంది, మునిగిపోయింది ఆల్రెడీ. అంతకుముందు కూడా చెప్పారు చాలాసార్లు. దానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రయత్నం ఏంటి? కృష్ణా నదిలో వాటర్ నిల్వ ఉంచి విపరీతంగా, అంటే సముద్రానికి వెళ్లే వాటర్ను కూడా దాంట్లోనే ఉంచేసి అది పోటెత్తితే అటువైపు కరకట్ట వైపు తన్ని పెడతాయి వాటర్. ఖచ్చితంగా అలా జరిగితే ఆ పొలాల్లోకి వాటర్ వెళ్తాయి. మనం ఆ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి చూస్తే క్లియర్గా అర్థమైంది. అది ప్రతి ఒక్కరికి తెలుసు గతంలో ఏం జరిగింది, ఏం చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు, నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోవటానికి ఎలాంటి ప్రయత్నం చేశారు. వీళ్ళు చేసేయన్ని ఇట్లాంటి చండాలమైన పనులు చేసి, నీచమైన రాజకీయం చేసి, ఈ రోజున అంబటి రాంబాబు గారికి పాపం డయాఫ్రమ్ వాల్ అంటే ఏది అడిగినా నాకు అర్థం తెలియదు అంటాడు. డయాఫ్రమ్ వాల్కి అర్థం తెలియదు, P4కి అర్థం తెలియదు, ప్రజలకు ఏ కార్యక్రమం మనం తలపెట్టినా దానికి మాకేం సంబంధం లేదు అన్నట్లుగా, మాకు అసలు ఏం తెలియదు అన్నట్లుగా మాట్లాడతాడు. ఏదైనా చేయండి, కూటమి ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ఏంటి ఆ కార్యక్రమం అసలు నాకేం అర్థం కావట్లేదు అంటాడు. మరి అర్థం కానప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు ఈయన? అయితే అంబటి రాంబాబు గురించి చెప్పుకోవాలంటే మనం నిజంగా ఇతను ఈ రోజున ఇక్కడ ఏదైతే అమరావతి మునిగిపోయిద్దని చెప్తున్నాడో దాని గురించి ఎవరు ఎట్లాంటి అసత్య ప్రచారం గతంలో మనం ఎన్నో చూసాం. అన్యాయంగా అక్రమంగా ఎంతమందిని వైఎస్ఆర్సీపీ పార్టీ అరెస్ట్ చేసింది. అంటే నిజాల్ని కరెక్ట్గా ఇదిగో ఇది జరిగింది అని చెప్పి చిన్న పోస్ట్ అండి ఫేస్బుక్లో పెడితే రంగనాయకమ్మ గారి పరిస్థితి ఏంటి? ఆవిడ షేర్ చేశారు, ఆవిడ కూడా స్వయంగా పెట్టల. ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి అని చెప్పి షేర్ చేసిన దానికి ఏ విధంగా ఇబ్బంది గురి చేశారు. మరి ఈయన తెలియదా? గుంటూరులోనే ఉంటాడు కదా. మరి శంకర్ విలాస్ని ఏ విధంగా మీరు స్వాధీనం చేసుకోవటానికి ఆవిడ మీద ఎలాంటి కుట్ర చేశారో తెలుసు కదా. మరి దాన్ని అంటారు కేసులని. ఈ రోజున చూస్తే వీళ్ళు కూటమి ప్రభుత్వం దేని మీద కేసు పెట్టింది? వీళ్ళు చేస్తున్న అసత్య ప్రచారం గురించి, ప్రజల్ని ఏ విధంగా వీళ్ళు రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు అనే దాని గురించి. అక్కడ ఎలా ఉంది మొన్న చూసాము, బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి భూమి పూజ జరిగింది. ఒకసారి ఆ వీడియో పెట్టుకొని చూడమనండి. కుంభవృష్టి కురిసింది అక్కడ. అక్కడ చూస్తే మనం భూమిలో వాటర్ ఎక్కడా కూడా లేని పరిస్థితి. చక్క కార్లన్నీ కాన్వాయిలన్నీ కూడా వచ్చేసినాయి. అందరూ కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు, ఆ భూమి పూజలో పాల్గొన్నారు. మరి అంత వర్షం పడినా కూడా అక్కడ పొలాలు ఏవి కూడా మునిగిపోని పరిస్థితి. మరి ఎక్కడ మునిగిపోతుందని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు? ఎందుకు ప్రచారం చేస్తున్నారు? మనం చూసే మోడీ గారు పునఃప్రారంభం చేయడానికి వస్తే అక్కడ పెద్ద పెద్ద పైపులన్నీ తగలబెట్టేసి ఆ పొగంతా కూడా ఆకాశం కమ్ముకుంటే ఏదైతే పిఎం మోడీ గారి ఆ ఫ్లైట్ హెలికాప్టర్ రాకుండా చేయటానికి ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు. అంటే వీళ్ళని గట్టిగా, అంటే కుక్క ఘాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు ఉండాల్సిందే. మెతగ్గా ఉండి ఇంకేదో ఇంకా వీళ్ళు ఏదో ఇన్ని తప్పులు క్షమిద్దామని చెప్పి ఊరుకుంటే వీళ్ళు అట్లాంటి వ్యక్తులు కాదు, సంఘ విద్రోహ శక్తులు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ కేసులు పెట్టడం అనేది సరైందేనని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. అయితే మనం చూసుకుంటే ఏదైతే కూన రవికుమార్ గారి గురించి కూడా మాట్లాడుతూ అంబటి రాంబాబు అనవసరంగా గతంలో వైసీపీకి సంబంధించిన నేతలందరికి సంబంధించినటువంటి మ్యాటర్లను కూడా బయట తీశాడు అని చెప్పి చాలామంది అంబటి రాంబాబు ఫోన్ చేసి ఎందుకు మళ్ళీ నువ్వు మన చరిత్రను బయట తీస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి జగన్ ఇరికిచ్చే ప్రయత్నంలానే కనిపిస్తుంది అంబటి రాంబాబు. మీరేమంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇక్కడ లేని దాన్ని వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి వెనక్కి వెళ్ళి వీళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ చూసుకుంటే ఎవరో దాకా ఎందుకు అంబటి రాంబాబు గురించి చెప్పుకోవాలంటే ఆయన చేసింది ఏంటి? సంజన, సుకన్య. మరి గంట అరగంట అంటూ అవంతి శ్రీనివాస్ దగ్గర నుంచి వీళ్ళందరూ ఎంత అసభ్యంగా మాట్లాడారు మహిళలతోటి. మరి ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో కాల్లో ఎంత అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంకా గోరంట్ల మాధవ్ గారి గురించి చెప్పాలంటే ఇంకా చేతులు ఎత్తి దండం పెట్టుకొని ప్రజలందరూ కూడా ఆ వీడియో చూడాలంటే మహిళలు పిల్లల్ని పక్కకు పంపించిన పరిస్థితి అంత ఘోరంగా ఉంది. మరి వీళ్ళ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఇంట్లో పనిచేయడానికి వచ్చిన ఒక మైనర్ బాలిక మీద ఏ విధంగా అఘాయిత్యం చేశాడు వీడియోతో సహా. ఆ అమ్మాయే రికార్డ్ చేసింది, 13 ఏళ్ల అమ్మాయి. మరి ఇంత నీచంగా చేసింది వీళ్ళ ఎవరు? ఈ రోజున వాళ్ళవన్నీ ఒక్కసారి వెలికి తీస్తే ఆ తవ్వకాల్లో బయటపడతాయి అన్నీ. ఈ రోజున ఏం తెలియనట్లుగా అసలు మేము చాలా మంచి వాళ్ళం, అమాయకులం, బుద్ధిమంతులం
శుద్ధ పూసలం అన్నట్టు మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు. అయితే ఓవరాల్గా చూసుకుంటే అంబటి రాంబాబు ఏదైతే లేనటువంటి యొక్క ప్రచారాలు చేస్తూ నిన్న కూడా చూసుకుంటే అంబటి రాంబాబుకు సంబంధించిన ఛానల్లో కూడా అమరావతిలో పడవ ప్రయాణం అని చెప్పి ఒక thumbnail పెట్టారు. నిజంగా అమరావతికి సంబంధించి ఆ ప్రాంతానికి వెళ్ళి అంబటి రాంబాబు నిజంగా పడవ ప్రయాణం చేశాడా? సో నిజంగా దీనిపైన కూడా కేసు పెడుతున్నారని చెప్పి సమాచారం. కృష్ణానదిలో తిరుగుంటాడండి పడవేసుకొని. కృష్ణానది ఉంది కదా, దాంట్లో పడవ తిరగవచ్చు, దానిదే ఉంది. కానీ అమరావతిలో పడవ ప్రయాణం పెట్టాడు. సో దీన్ని ఎలా చూడాలండి? ఇతను ఒకటండి, ఇతను ఏదైనా సరే గుంటూరులో కూడా పడవ ప్రయాణం అని రాస్తాడు. ఎందుకంటే ఎవరినైనా సరే అక్కడ నమ్మించాలి, ఏదైనా చెయ్యాలి. అబద్ధ ప్రచారం ఈ రోజున సాక్షి ఛానల్ మీద ఎంతమంది ఎన్ని విధాలుగా మరి వీళ్ళు మా గౌరవాన్ని దిగజార్చే విధంగా వీళ్ళు చెప్తున్నారని వాళ్ళ మీద కేసులు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. లోకేష్ గారు కూడా కేసు పెట్టారు, అది కూడా తిరుగుతుంది. ఈ రోజుకి కూడా వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి. మరి ఇన్ని విధాలుగా వీళ్ళు ఒకరు కాదు కదా, చాలా మంది. ఈ రోజున ఎవరు ఈ రోజున పురిగొల్పారని చెప్పి అంబటి రాంబాబు గారు మాట్లాడతారు. ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అక్కడ ఉన్న పనిచేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఈ రోజున వాళ్ళు టెండర్లు వేసుకున్నారు, అక్కడ వర్కులు జరుగుతున్నాయి, మరి రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటిని వదిలేసి ఈ రోజున ఇట్లాంటి ప్రచారం జరిగితే వీళ్ళ ఆలోచన ఏంటంటే ఈ రోజున అక్కడ వర్షాలు నీళ్లు ఏ విధంగా ఉన్నాయి అనే దానికంటే అక్కడ ఏ కంపెనీలు రాకుండా చేయాలి, అక్కడ అమరావతి నిర్మించడానికి వీలు లేకుండా మనం ప్రచారం చేయాలి, ఎవరు కూడా ముందుకు రాకూడదు, రైతులు కూడా పొలాలు ఇవ్వకూడదు. ఇవే వీళ్ళు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అమరావతి గురించి, ఆంధ్ర రాష్ట్రం గురించి, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గురించి ఇలాంటివన్నీ లేని మాటలు మాట్లాడటం కోసమే వీళ్ళు ఈ రోజున అదేదో గింజలు పుచ్చిపోతాయని పుట్టారా అన్నట్లుగా ఉంది వీళ్ళ పరిస్థితి. అయితే అదే కాకుండా మనం చూసుకుంటే ఏదైతే మనం చూసాం, కేతిరెడ్డి కూడా మాట్లాడుతూ పులస చేప ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా 2-3 ఏళ్లలో ఇక్కడ అమరావతిలో పెరుగుతుంది, మీరు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదంటారు. సో మరి ఇంతటి వెటకారాన్ని ఎలా చూడాలంటారు? అతను ఏదైనా మాల్స్ గతంలో పెట్టారు కదండి, ఫిష్ ఆంధ్ర అని. మరి ఆ ఫిష్లు ఎట్లా అమ్మారు, లేకపోతే ఫ్రాన్స్ ఫ్రెష్ వస్తాయి ఎప్పుడు కూడా. మనం అమరావతి ఎందుకు కడపలో పెట్టుకోమనండి చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు చూడలేదు, ఆ పొద్దు అనుకోలేదప్ప కడపలో మంచి ఫ్రాన్స్ దొరుకుతాయని. అలాగే పులసలు తెచ్చి పెంచి అదేమైనా బిజినెస్ ఏమైనా పెట్టబోతున్నాడేమో కేతిరెడ్డి, మరి అదే అనుకోవాలి. అదే అర్థం అవుతుంది. అంటే ముందుగానే ఇతను చెప్తున్నాడు, నేను ఈ బిజినెస్ పెట్టబోతున్నాను, మరి ఎక్కడికో వెళ్ళి పులస కొనుక్కోనక్కర్లేదు, ఇక్కడ తీసుకొచ్చి మీకు ఏ రేటుకు కావాలంటే ఆ రేటుకు నేను అమ్ముతాననే కొత్త బిజినెస్ కనిపెట్టబోతున్నా కేతిరెడ్డి, పులస చేపల అమ్మకం. సో ఇలాంటి ఫేక్ ప్రచారం, ఫేక్ ఫ్యాక్టరీగా వైసీపీ ఉన్నదాన్ని ఎలా చూడాలి? వీళ్ళ మీద కేసులు పెట్టడంలో ఎందుకని అంబటి రాంబాబు గగ్గోలు పెడుతున్నాడు అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ చీఫ్ సంజయ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా, అంటే ఆ రోజున వాళ్ళు ఏదైతే ఆ రోజున వాళ్ళ పరిపాలన కొనసాగిందో దాంట్లో ఉన్న నిజాలు బయటపెట్టే పోస్టులు పెట్టడానికి కొంతమంది ఫేస్బుక్ ఉంటారు కదండి, సోషల్ మీడియాలో, అలా చేసిన వాళ్ళందరినీ కూడా ఆస్తులు అటాచ్ చేస్తాము, వాళ్ళని అరెస్ట్ చేసి కొట్టించటం, వాళ్ళ పట్ల ఏ విధంగా వీళ్ళు ప్రవర్తించిన తీరు ఈ రోజున వీళ్ళు మాట్లాడుతున్నది. సిద్ధం అని గతంలో పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టారు. ఇప్పుడు మేము వీటన్నిటికీ సిద్ధంగా లేవని చెప్తున్నాడు అంబటి రాంబాబు గారు. అంటే వీళ్ళు చెప్పేదొకటి, చేసేదొకటి, అక్కడ జరిగేదొకటి, వీడు మాట్లాడుతున్నది ఒకటి. కాబట్టి వీళ్ళు ఎంతసేపటికి మాటలు, వీళ్ళ ప్రచారాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే శుద్ధ పూసలు. వీళ్ళందరూ మేము ఏది కూడా మాట తప్పం మడం తిప్పమంటే చేసేదే మాట తప్పటం, మేము అడిగే మడం తిప్పటం అంటే రాంగ్ స్టెప్ వేస్తాము, మేము ఎప్పుడు ఇలానే ఉంటాము. మేము ప్రజలకి భూతద్దంలో పెట్టి ఈ నిజాన్ని అబద్ధంగా చేసి ఏ విధంగా చెప్పాలనే పనే మాకు జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాడు. అదే జరుగుతుంది. ఈ రోజున ఎవరు మాట్లాడి 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడరు? ఈ రోజున ప్రజల సొమ్ము అప్పనంగా తింటూ నెల జీతాలు తీసుకుంటూ ఎందుకు వీళ్ళొచ్చి మాట్లాడట్లేదు? అంబటి రాంబాబు గారు ఎందుకు ఈ ఉద్యోగం చేస్తున్నాడు? మరి అసలు ఆయనేమో ఆ రోజు బూతులు తిట్టి బూతుల మంత్రిగా తెచ్చుకున్న కొడాలనేమో ఉద్యోగం పీకేశారన్నాడు. మరి ఆ ఉద్యోగం పీకేశారు కదా, ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ రోజున ప్రజలకు అర్థం కావట్లా. కాబట్టి వీళ్ళంతా చేస్తున్నది ఈ ఏదైతే మనం గతంలో చెప్పుకున్నామో సైకో జగన్ అని, నిజంగా ఈ సైకో బ్యాచ్ అంతా ఇలానే ప్రవర్తిస్తుంది అన్నదానికి వీళ్ళు నిదర్శనంగా ఈ రోజు నిలబడ్డారు. సో చూద్దామండి, ఖచ్చితంగా అంబటి రాంబాబు మీద కూడా కేసు పడబోతుంది కాబట్టి ఇలాంటి రంకెలు వేస్తున్నాడు అని చెప్పేసి అయితే అంటున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.